గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. నిన్న క్లోజింగ్ ఇక్కడ జరిగింది కదా, ఎగ్జాక్ట్ గా క్లోజ్ దగ్గరే ఓపెన్ అవుతుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే మనకి ప్రీవియస్ సెషన్ హై ఉంది. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్యాండిల్ దేర్ ఇస్ ఏ బిగ్ క్రాష్. సో ఈ లెవెల్ అనేది సప్లై జోన్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ సెషన్ లో హియర్ లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ బౌన్స్ అయింది అంతే. కానీ హైని బ్రేక్అవుట్ చేయలేదు కదా, సో లోకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను నేను. సో హైకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఈ హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇన్స్టెడ్ విల్ ట్రై టు గో ఫర్ లాంగ్ ఆల్సో. ఎందుకంటే R1 ప్యూర్ బ్రేక్అవుట్ అవుతుంది, ప్రీవియస్ సెషన్ హై కూడా బ్రేక్అవుట్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి అప్పుడు ఈ లెవెల్ ఉండొచ్చు. ఆల్సో విల్ ఎయిమ్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ దిస్ లెవెల్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, అంటే దీనికంటే ముందు మార్కెట్ ఇన్ కేస్ కిందకి పడితే అప్పుడు ఈ చూద్దాం. ఈ జోన్ కూడా బ్యాక్ టు బ్యాక్ తక్కువ క్యాండిల్స్ లోనే ఎక్కువ ట్రావెలింగ్ అనేది జరిగింది ఈ లెవెల్ దగ్గర. సో బయర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే వాళ్ళ స్టాప్ లాసెస్ కూడా హంట్ అవుతాయి. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో ఈజ్ అ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, నిఫ్టీకి అయితే ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్, వేరేస్ బ్యాంక్ నిఫ్టీకి అయితే లో దగ్గర నుంచి బౌన్స్ జరిగింది. చెప్పాను కదా నిన్న 20 MA ఉందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో ఆ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. సో దిస్ ఈస్ ద సపోర్ట్ ఏరియా. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో 20 MA ఎక్కడ ఉంది? 20 MA పైకి స్లోప్ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్సే. సారీ, సపోర్ట్ సపోర్ట్. సో అది కూడా లో దగ్గర ఉంది. అండ్ హై ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసింది, కాకపోతే మార్కెట్ నిన్న టైం సరిపోలేదు మార్కెట్ మూవ్ అవడానికి. సో కంటిన్యూషన్ వస్తే రావచ్చు ఈ లెవెల్ దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఈ లెవెల్ ఉంది. ఇది కూడా కొంచెం రెసిస్టెన్స్, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. టార్గెట్ మనం ఇది ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ చూద్దాం, ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ పైకి మూవ్ అవుతుందా లేదంటే కిందకు వస్తుందో చూద్దాము. కిందకు వస్తే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వాలి. నిఫ్టీ అయితే సిపిఆర్ చాలా నేరోగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ అయితే యావరేజ్ గా ఉంది. సో సిపిఆర్ దగ్గర వస్తే వచ్చిందని 20 MA కూడా సిపిఆర్ దగ్గరే ఉంది. బ్యాంక్ నిఫ్టీ 54,800 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఒక 60 క్వాంటిటీస్ రిజిస్ట్రేషన్ 370 దగ్గర అయింది. ఇంకొక లాట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టోటల్ 90 క్వాంటిటీస్ 370 అయింది. రిస్క్ ఒక 5,000 చేస్తున్నాను. 5,000 డివైడెడ్ బై 90, 55 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 55 ప్లస్ 370, సో 425 ఇస్ ద స్టాప్ లాస్. సో చూద్దాం, ప్రెసెంట్ అయితే 1,000 రూపీస్ 2,000 రూపీస్ ప్రాఫిట్ రన్ అవుతుంది. సో 3,000 ప్రాఫిట్ అయితే రన్ అయింది. లెవెల్ 54,800 పుట్ ఆప్షన్ ఇప్పటి వరకు లో ఎంత వెళ్ళింది? లో కాదు, హై అయితే 400 వరకు వెళ్ళింది కదా. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 405 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 400 దగ్గర అయింది కదా, 405 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇప్పుడు లూజ్ అయితే ఎంత లూజ్ అవుతాము? 370 నుంచి 405, 35 పాయింట్స్. 35 into 90 అంటే ఒక 3,000 రిస్క్ ఉంది ఇందులో. సో 1:1 రిస్క్ రోడ్ అయితే వచ్చింది. సో చూద్దాము. నెక్స్ట్ అప్డేట్ 4,000 ప్రాఫిట్ అయితే టచ్ అయింది. ఈ లెవెల్ ఈ హై బ్రేక్ కూడా అయితే ఇంకా హై ప్రాబిలిటీ ఉంటుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే మన ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ దగ్గర, క్లోజ్ కాదు బాడీ లో దగ్గర ఎంటర్ అయ్యాము. స్టాప్ లాస్ బిలో ద సెంట్రల్ పివట్ అనుకుని 80 పాయింట్స్. సో 160, 1:2 రిస్క్ రివార్డ్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే వచ్చింది. బట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ అయితే ఇంకా రాలేదు. సో అందుకు వెయిట్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 6,000 ప్రాఫిట్ అన్న వస్తే అప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనకి నిఫ్టీ లెవెల్ దగ్గర ఇంపార్టెంట్ సప్లై జోన్ అని చెప్పాం కదా, ఆ లెవెల్ దగ్గర ఉంది. అక్కడ నుంచి రిజెక్షన్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాండిల్ హై కూడా రెడ్ బార్ కదా, సో సెల్లర్స్ ఉన్నారు. చూద్దాం ఏమైతుందో. 3,500 అలా రన్ అవుతుంది.
నేను నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్ బార్ ఫామ్ అవుతుంది. సో లెవెల్ నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 2500 రన్ అవుతుంది కదా ప్రెసెంట్. సో ఇంకొక 2500 రిస్క్ చేస్తాను అంతే. స్టాప్ లాస్ ఇప్పుడు 397 పెట్టుకున్నాను. ఇన్ కేస్ లూజ్ అయితే ఒక 2500 లూజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాను. సో ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి నిఫ్టీ పైకి వెళ్ళడానికి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, డే హై బ్రేక్అవుట్ అవ్వాలి. ప్రెసెంట్ 3500 రన్ అవుతుంది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను 2500 వచ్చేలాగా. స్టాప్ లాస్ 397 అండి నాదైతే. మీరు కొంచెం సేఫ్ అవ్వాలంటే 405 పెట్టుకోండి, పర్వాలేదు. ఎందుకంటే హై ఇప్పటి వరకు ఈ ప్రీమియం 400 వెళ్ళింది కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి 405 కానీ 410 కానీ పెట్టుకోండి. నేను 2500 రిస్క్ వచ్చేలాగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ప్రీవియస్ 5000 ప్రాఫిట్ అయితే టచ్ అయింది. సో మన రిస్క్ 3000 పెట్టినాం కదా, సో 6000 రావాలి 1:2కి. అండ్ ఈ లెవెల్ కూడా హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కాకపోతే 20 ఎంఏ దూరంగా ఉంది. నిఫ్టీ అయితే కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. లైక్ నిఫ్టీ నేరో సిపిఆర్ కదా, నిఫ్టీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఆల్మోస్ట్ 1:2కి వచ్చింది కాబట్టి క్లోజ్ చేయట్లేదు, కానీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. సో దట్ లూజ్ అయితే వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే ఈ లెవెల్ దగ్గర నుంచి. రెండు రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇది అయితే బ్రేక్అవుట్ అవుతుంది. నిఫ్టీ బ్రేక్అవుట్ అయింది, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా. సో డే హై రిజెక్షన్ కదా ఇక్కడ ఆపుతుంది, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది జరుగుతుంది ఆ లెవెల్ దగ్గర. ఎందుకంటే ఆ ఫస్ట్ క్యాండిల్ కూడా అక్కడి నుంచే కదా రివర్స్ అయ్యి రెడ్ వచ్చింది. ఫస్ట్ అయితే గ్రీన్ కి వెళ్ళి ఆ తర్వాత రెడ్ వచ్చింది. సో అక్కడ సెల్లర్స్ ఉన్నారు. మనకి అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే టార్గెట్ అయిపోయింది 1:2 అనేది. సో క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అలాగే సేఫ్ అయిపోయింది కదా రిస్క్ అని చెప్పి ఇంకా హోల్డ్ చేస్తున్నాను. సో నాకు మినిమం 6000 కనిపించింది, ఎగ్జిట్ అవ్వను నేను. ప్రీవియస్ 1:2 అయితే అయిపోయింది. ఈ లెవెల్ 6000 అనేది టచ్ అయిపోయింది. ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 315 పెట్టుకుంటున్నాను, సారీ 315 కాదు 313 పెట్టుకుంటున్నాను. సో దట్ 5000 వస్తుంది ఇన్ కేస్ విన్ అయినా లూజ్ అయినా. 8000 ప్రాఫిట్ అయితే టచ్ అయింది మరి. సో చూద్దాం ఏమవుతుందో. ఎస్ 100 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది. 265 రన్ అవుతుంది. 275 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఇప్పుడు, ట్రైలింగ్ స్టాప్ లాస్. ఆల్రెడీ 1:2 అయిపోయింది, కాకపోతే ట్రైల్ చేస్తున్నాం అంతే. క్లోజ్ అయిపోయింది 8500తో క్లోజ్ అయింది. ఓకే, 270కి అయితే వచ్చింది, 100 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ, సిపిఆర్ ఉంది కదా. సిపిఆర్ అండ్ 20 ఎంఏ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్స్ అవి. సో నేను ఎప్పుడు కూడా అబుష్ ఎంట్రీ వెళ్తానంటే అది ఓన్లీ సిపిఆర్ అండ్ 20 ఎంఏ దగ్గరే వెళ్తాను. సో మనకి ఇక్కడ సిపిఆర్ 20 ఎంఏ అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ. సో అందుకే నెక్స్ట్ ఏంటంటే ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను. ఎందుకు నాకు గట్ ఫీలింగ్ వచ్చింది లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి అంటే ఇక్కడ చూడండి. సో నేను హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి అనుకున్నాం కదా. సో బ్రేక్అవుట్ క్యాండిల్ ఎక్కడ ఉంది, ఈ లెవెల్ దగ్గర ఉంది. సో మనకి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఈ రోజు ఇక్కడ కిందకి రాగానే డిస్కౌంట్ ప్రైస్ వచ్చినట్టు. సో డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది కదా, సో అక్కడ మనకి ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ లెవెల్ కింద. అంటే నిన్నటి కంటిన్యూషన్. ఓకే, అండ్ ఈ రోజు అయితే డే హై బ్రేక్అవుట్ అయిపోయింది. కాకపోతే సిపిఆర్ నేరోగా ఉన్నది బ్యాంక్ నిఫ్టీలో కాదు, నిఫ్టీలో ఉంది. సో ఎనీథింగ్ అని హ్యాపెన్. అండ్ నేను చెప్పాను కదా నేను ఎక్కువ ఫోకస్ చేసేది రిస్క్ రివార్డ్ మీదే. అందుకు నేను 9500 దాకా కూడా వెళ్ళింది, కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో 6000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా 1:2 ప్రకారం అయితే. ఎనీహో, సో డే డన్ టూ ఎర్లీ, డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో గైస్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫైన్ అయితే సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ మండే. హ్యాపీ వీకెండ్.